ఆనంద్ జే కుమార్ అన్న ఉన్నాడు. ఆయన సంగతి మీకు తెలుసు. నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆరాధించుకునేటప్పుడు, ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు చక్కగా పాటలు పాడుకొని దేవుణ్ణి మహింపరుచుకుంటూ ఉంటారు. అలా మనం పాడుకునే పాటల్లో చాలా పాటలు అన్న ద్వారా దేవుడు అందించినటువంటి గీతాలు. ఈ మధ్యకాలంలో ఒక పాట వచ్చింది, ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం అని. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ పాట కాదు, మీకు అందరికీ సుపరిచితమైన పాటలు ఎన్నో. నేను ఎక్కువగా పాడే పాటలు పరదేశి, నా పేరే పరదేశి అనే పాట. నా రాత్రి పాడాను. నా విమోచకుడా నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీవు చూపిన నీ కృపను మరువలేను, నీవు చూపిన నీ కృపను మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని. నా విమోచకుడా యేసయ్యా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన మన మధ్యలోకి వచ్చారు. దేవుడు ఆయన్ని ఈ సంవత్సరం అంతా కాపాడి, పోయిన సంవత్సరం వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం మళ్ళా వస్తానని దేవుడు మళ్ళా తీసుకొని వచ్చాడు. మళ్ళా తీసుకొని వస్తాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. మళ్ళా తీసుకొని రావాలి. కాసేపు పెద్దోళ్ళ మాటలు విందాం. కాసేపు మీరు వేరే దృష్టికి వెళ్ళొద్దు. దేవుని చిత్తమైతే నాకు దేవుడు సమయం ఇస్తే తర్వాత నేను ఏదో రెండు మాటలు అందించడానికి ప్రయత్నిస్తా, సమయం దేవుడు ఇస్తే. ముందు పెద్దోళ్ళ మాటలు మనకు దొరకటం అరుదు. విందాం, దేవుని మాటలు విందాం. కొన్ని సంగతులు విని ముందుకెళ్దాం. దైవజనుడికి ఇక సమయం ఇద్దాం.
దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవునికి చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. కుమారుడైన యేసయ్యకి చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. మనల్ని ఆదరించుటకు మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇంతవరకు నూతన గీతాలతో నూతన మార్గంలో మనం నడిపించబడుటకు దేవుని సేవకులకు ఈ నూతన గీతాలు ఇచ్చినటువంటి త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. ఆ సేవకుణ్ణి ఒక తండ్రిగా భావించి వెంబడిస్తున్నటువంటి తన ఆత్మీయ సేవకులు కుమారులు వారు కూడా బహుగా ఆశీర్వదించబడును గాక. అదేవిధంగా తనకిచ్చినటువంటి బిడ్డలు రాబోతున్నటువంటి ఈ పరిచర్యకు మూల స్తంభాలుగా నిలబడాలి. ఆ విధంగా నిలబట్టేవాడు వాళ్ళ తాతగారు అయినటువంటి యేసయ్య. గనుకనే సాతానుడు కొన్ని పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తుంటాడు. రాబోయే సేవకులుగా దేవుడు తల్లి గర్భములోని వాళ్ళని ప్రతిష్ఠించుకున్నాడు. ఇది దేవుని యొక్క సంకల్పం. ఇది దీనికి పునాది మూలరాయి యేసుక్రీస్తు గనుక ఈ బండ మీద నిలబెట్టినటువంటి వాడు ఆయనే. ఈ బండ ఎవరి మీద అయితే పడతాదో వాళ్ళు తునానొతుకైపోతారు. సాతానుడు ఏదో చేద్దాం అనుకుంటాడు, కానీ వాడి జీవితమంతా ఓడిపోతూనే ఉంటాడు. మీ జీవితాల్లో కూడా మిమ్మల్ని ఓడిపోనిచ్చే దేవుడు కాదు ఆయన. ఈ పరిచర్య ప్రతిరోజు ఒక పోరాటంగా జరుగుతుంది. ఇది ఒక యుద్ధం. ఇది మామూలుగా కొంతమంది సింహాసనం కొరకు పోరాడుతారు, ఈ దేశం కొరకు పోరాడుతారు. అయితే ఈ ప్రార్థన వీరులతో కలిసిన మీరు కూడా ఈ పోరాటములో జయాన్ని పొందుతారు. ఈ పరిచర్యకు జయమిస్తున్న దేవుడు ఆయనే, జయశీలుడు. మొన్న రాత్రి ఒక ఆలోచన వచ్చింది. నేను పాస్టర్ గారి రూమ్లో ఉన్నా. ఇంచుమించు 3-4 గంటల టైంలో ఎవరో అంటున్నారు, అసలు ఆయనకి ఎవరైనా ఎదురు నిలబడగలరా? ఆయన్ని ఎదిరించి ఆయన కౌగిలిలో దాచబడినటువంటి బిడ్డల్ని దొంగలించగలరా?
తర్వాత ప్రభు నాతో అంటున్నాడు, నన్ను నమ్ముకున్నటువంటి వారిని నా అరచేతిలో దాచి ఉంచాను. ఇది ఆయన చాచిన హస్తం. ఇది ఆయన చేతి నీడ క్రింద మీరున్నారు. ఆశీర్వదించబడి వెళతారని మీ నమ్మకాలలో పెట్టుకోండి. స్వస్థపరచబడి వెళతారు. మనం వచ్చింది వాళ్ళింటికో వీళ్ళింటికో కాదు, మన తండ్రి ఇంటికి. మనలో ఒకవేళ నాన్న అని పిలుచుకునేదానికి, అమ్మ అని పిలిచేదానికి మన వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. అనాథులంగా మిగిలిపోయి ఉండొచ్చు. కానీ మన దేవుడు మనల్ని చూశాడు. మిమ్మల్ని అనాథులుగా విడవనన్నాడు. గనుకనే మేము అక్కడికి వెళుతున్నాం, ఇక్కడికి వెళుతున్నాం కాకుండా, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు నా తండ్రి సన్నిధికి వెళుతున్నాను, నా తండ్రి ఇంటికి వెళుతున్నాను. నన్ను ఆదరించే తండ్రి అక్కడున్నాడు. నా కన్నీళ్లు చూసి తుడిచి ధైర్యపరిచే నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను. ఏంటి, మీ నాన్న చనిపోయాడు కదా, వాళ్ళు శరీర సంబంధమైనటువంటి వారు. నా ఆత్మీయ తండ్రి, నా ఆత్మ దీపాన్ని వెలిగించిన వాడు, నన్ను ఈ పరిచర్యకు పిలిచిన వాడు, ఆ సేవకునికి ఆయనే తండ్రిగా ఉంటే మరి మీరందరూ పరాయి వాళ్ళు కాదు కదా. మనందరికీ ఒకే తండ్రి, ఆయనే ప్రేమ స్వరూపి. హల్లెలూయా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నేను పాడాలనుకోలేదు, పాడమని చెప్పకుండానే కళ్ళతోనే చెప్పేశాడు. ఈయన ప్రారంభించబడిన తర్వాత ముగించాలి కదా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే
ఒక చిన్న ఆలోచన మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం. చాలామంది సేవ చేయాలనుకుంటారు. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్పని కూడా చెప్తారు. అదేవిధంగా సౌలు రాజుని మొదటి రాజుగా దేవుడు ఏర్పరిచాడు. కానీ ఉన్నట్లుగా ఉండి సౌలుని దేవుడు తప్పించాడు. ఇంకా కొంతమందిని ఏర్పరచుకున్నాడు, వాళ్ళను కూడా ప్రక్కన పెట్టేశాడు. సమూయేలు అంటాడు, ప్రవక్త, అసలు ఏంటయ్యా నీ ఉద్దేశం? నీ ఆలోచనలు ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఇశ్రాయేలీయులకి రాజు లేడు అని చెప్పని కదా ఈ సౌలుని రాజుగా, మొదటి రాజుగా ఏర్పరిచాము. మరి సౌలుని తప్పించేసేవే, అసలు ఏమిటి? దేవుడు అంటాడు, నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. నా ఆలోచనల్లో ఒకటి ఉంది, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు కావాలి, నా హృదయానుసారుడు కావాలి. నేను కొంతమందిని ఏర్పరచుకున్నా, నా ఉద్దేశాలతో ఇశ్రాయేలీయుల ప్రజల్ని వాగ్దాన దేశానికి నడిపిస్తారని. కానీ నా ఉద్దేశాలు నెరవేర్చటం లే, వాళ్ళు ఏదేదో చేసుకుంటున్నారు. అందుకని సౌలుని నేను తప్పిస్తున్నాను. బాగా గమనించండి, ప్రవక్తతో దేవుడు అంటాడు, నేను నా హృదయానుసారుడైన దావీదుని నేను ఎన్నుకున్నాను. దావీదా? ఏదే ఆ యెషై కుమారుడు, గొర్రెలు కాచుకునేవాడు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజాన్ని అతనెక్కడ నడిపిస్తాడండి? అతనికి యుద్ధమో తెలియదు, అసలు అతను పనికిరాడు. ఓహో, పనికి రాడు అని చెప్పని నువ్వు అనుకుంటున్నావా? నేను అతన్ని ఏర్పరచుకొని పనికొచ్చేటట్లు చేస్తాను. ఎవరైతే మనల్ని విసర్జిస్తారో వారి ఎదుటే మన మీద తైలాభిషేకముతో ప్రభు నింపుతాడు. దీనికి నేనే సాక్షిని. నన్ను సేవకుడిగా అభిషేకించినటువంటి రోజుల్లో చాలా నోర్లు చిలక పలుకులు పలికాయి. వీడు నెల్లూరులో రవిడీగా బ్రతుకుతున్నాడు, ప్లాట్ఫారాల మీద బ్రతికినోడు. వీడి మీద 2 టౌన్లో కేసులున్నాయి. మీ ఎదుట భక్తుడిగా నటిస్తున్నాడేమో. వీడి చరిత్ర మాకు బాగా తెలుసు, వాడిని తొలగించండి. నా చెవులారా విన్నాను. అయితే దేవుని మహాకృప
మనుషులైతే నన్ను త్రోసివేశారు. ఇతను వేస్ట్ ఫెలో, ఇతను పనికిరాడు, ఇతనికి ఏమొచ్చని. ఇతడు ఒక లోక సంబంధి. పరలోక రాజ్యానికి ప్రజల్ని ఎలా సిద్ధపరుస్తాడు? ఇతనికి అర్హత లేదు. నా దేవుడు నన్ను చూశాడు. నిండైన ఆయన ప్రేమ నా గుండె నిండా నింపాడు. నేను నీతో ఉన్నాను అని చెప్పని పలకరించాడు. నన్ను కనికరించి ఇంత బలహీనతలో కూడా ఏ మనుష్యుడు నాకు తోడు లేకపోయినా నా తండ్రి అయిన దేవుడు నాకు తోడయ్యండి. కన్న బిడ్డ కంటే నన్ను ఎక్కువగా చూసుకుంటున్నాడు. నాకు ఏం కావాలో నా ఆకలి తీరుస్తున్నాడు. వెలివేయబడినటువంటి నా జీవితంలో నా కుటుంబానికి పరలోక తండ్రిగా ఉన్నాడు. ఈరోజు నేను అక్కడ లేకపోయినా నా దేవుడు నా కుటుంబానికి తోడై ఉన్నాడు. ఆయన ఇచ్చిన పరిచర్యను ఆయన కాపాడుకుంటున్నాడు. ఆయన కంటే గొప్పగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? మీరు నిజంగా ధన్యులు. మీరు మీ కుటుంబాలు సురక్షితంగా ఉండుటకు దేవుని రెక్కల క్రిందకు వచ్చారు. హల్లెలూయా. అలసిపోతిని జీవిత పయనంలో, బలపరచితివి జీవాహారముతో. అలసిపోతిని జీవిత పయనంలో, బలపరచితివి జీవాహారముతో. లెమ్ము బహుదూర ప్రయాణముదని, లెమ్ము బహుదూర ప్రయాణముదని నీ ఆత్మశక్తితో నడిపించుచుతివి. లెమ్ము బహుదూర ప్రయాణముదని నీ ఆత్మశక్తితో నడిపించుచుతివి. యేసయ్యా, యేసయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు. యేసయ్యా, యేసయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు. స్తుతికి పాత్రుడా, నా హృదయాన కొలువైన స్తోత్రాత్ముడా. స్తుతికి పాత్రుడా. హల్లెలూయా. మీరు బయలుదేరి వచ్చేటప్పుడు సాతానుడు కొంతమంది ద్వారా కొన్ని ఉచితమైనటువంటి సలహాలు ఇప్పిస్తుంటాడు. ఎక్కడికి వాళ్ళు సిద్ధపడుతున్నారు? కొంచెం అడగండి. ఏదన్నా ఊరెళ్తున్నారా, లేకపోతే వాళ్ళ అమ్మగారికి ఏమన్నా ఆరోగ్యం బాగలేదా? ఎందుకంటే వాడికి అన్నీ తెలియాలి. వాడికి చాలా బాధ మనం
అడుగు బయట పెడుతున్నామంటే ఎక్కడికో కొంచెం కనుక్కోండి. ఏమండి, మేము ఎక్కడికి వెళుతున్నాం మీకు తెలియదా? మీరు సరే సినిమాల చుట్టూ తిరిగేవాళ్ళు, జ్యోతిలక్ష్మి థియేటర్లో ఏం ఆడుతుందో మీకు తెలుసు, కానీ బ్రాందీ షాప్కి దారి ఎటో మీకు తెలుసు, కానీ మేము రక్షించబడ్డ వాళ్ళమండి. మా తండ్రి సన్నిధికి మేము వెళుతున్నాం. మా తండ్రి, మా నాన్న, ఏమండి ఇంకా మీకు ఇంగ్లీష్ తెలుసుంటే మా డాడీ, నాకు తెలియదు మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా. తమిళ కానీ తెలుస్తుంటే అప్ప, ఏమండి తండ్రి సన్నిధిక. ఓహో, వాల్ పోస్టులు చూశాం కదా. నేను హైదరాబాద్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి మన వాల్ పోస్టర్లు చూస్తానే వస్తున్నా. ఏమండి, నేను రామంతపూర్ ఆ మీటింగ్స్కి వెళ్ళి ఆ ఎల్బీ నగర్ మీద తిరిగిన వెంటనే ఆ ఫ్లైఓవర్కి ఒక పిల్లర్కి నన్ను పలకరిస్తున్నట్లుగా సేవకుడు కనపడ్డాడు. నాకు అక్కడే నవ్వు వచ్చింది. ఒరి బాబు, నన్ను విడిచిపెట్టవు నువ్వు. నేను తెలంగాణలో ఉన్నా కానీ అక్కడ నన్ను పలకరిస్తున్నాడు. అన్నా, మర్చిపోయారేమో, మన మీటింగ్స్ దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ, పెద్దోడిని అయిపోతున్నాను కదా, మతిమరుపు ఎక్కువ. చూసిన వెంటనే చిరునవ్వుతో పలకరించాడు. వాల్ పోస్ట్లో ఉన్నటువంటి సహోదరుడు, మరి నాకు వాయిస్ వినపడదు కదా, మైక్ సెట్ లేదు కదా, అయినా చేతిలో మైక్ పట్టుకొని ఉన్నాడు. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 4. ఆనంద్ ఫాస్ట్ గారు బయలుదేరారా? తండ్రి, నీకు ఒక దండరా బాబు, నేను ముందుగానే వస్తున్నా, నీ పోరు తట్టుకోలేను నేను. అది కూడా కాకుండా ఈ వేదిక మీద ఉన్నటువంటి నా మనవాళ్ళు ఇద్దరు, ఒకడికి ఆరోగ్యం బాగలేదని తెలిసింది. తెలిసిన వెంటనే నా హృదయం తల్లడిల్లిపోయింది. కుడి ఎడములుగా ఉన్నటువంటి బిడ్డలు, మహాకూటములు, ఎలా ప్రభువా నీవే బిడ్డలే కాపాడుకొనాయినా, నేను వచ్చి చూడలేకపోయినా నేను ఎక్కడున్నా బిడ్డల కోసం ప్రార్థన చేసి ఈరోజు వచ్చి చూసిన మంచిదే. కానీ మన దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు కొర ప్రాణముతో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకొని సజీవుల లెక్కలోనికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనందరం లేచి ఆరాధించేటప్పుడు, చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరిచేటప్పుడు, మీరు చూసారో లేదో, పరలోకంలో ఎవ్వరూ లేరు. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి. మనకంటే ముందు పోయి ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళని అడగండి. హలో, ఎక్కడా? పరలోకంలోనా? అందరు ఉన్నారా? 24 పెద్దలు, దేవదూతలు, కెరూబులు, సెరూబులు, మేము ఆరాధిస్తున్న యేసయ్య, ఆయన సింహాసనం, అందరూ అక్కడే ఉన్నారా? ఓరే బాబు, ఇక్కడ ఎవరు లేరా బాబు? పరలోకం అంతా ఉసూరమంటుంది. ఎక్కడ పోయారు అని చెప్పానంటే, ఎక్కడున్నారు? దేవదూతల రెక్కలు చాపి ఆరాధనలో ఎగురుతూ
దేవునికి మహిమ, తండ్రి అయిన దేవునికి ఘనత. హల్లెలూయా. వాళ్ళే మనల్ని చూస్తున్నారు, మనమేమో మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై మన మధ్యలో ఆ సింహాసనం మీద కూర్చున్న యేసుని చూస్తూ పరవశించి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన మనం చూస్తున్నాం. మీరు ఎవరిని చూస్తున్నారో మాకు తెలియదు. మా ఎదురుగా యేసయ్య ఉన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఏమండి, ఇక్కడ దేవదూతల మాదిరిగా ప్రతిగానాలతో సేవకులు లేచి చేతులెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవదూతలు అంటున్నారు, సంవత్సరాలు తరబడి ఒకే ఒక పాట, పరిశుద్ధ 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 ప్రభువా. ఇదే పాట దేవదూతలకి, ఇంకొక పాట రాదు. మరి ఏం దేవదూతలో ఏమిటో. అందుకని వాళ్ళు కూడా వచ్చి మనం మహాకూటముగా కూడుకున్నటప్పుడు వాళ్ళు కూడా ఈ నూతన గీతాలు నేర్చుకొని పరలోకం వెళ్ళి హల్లెలూయా స్తుతిగానమే పాడేదా అని చెప్పనండి యేసు ప్రభు. హలో కెరూబులారా, ఎక్కడిది పాట? మీకు పరిశుద్ధ 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 ప్రభు అది తప్ప వేరేది రాదు కదా. ఎక్కడివి పాటలు? మేమా మీకు చెప్పకుండా మహాకూటానికి వెళ్ళామండి. మహాకూటానికి వెళ్ళామండి. యేసు ప్రభు మనసులో అనుకుంటాడు ఏమని, ఓ పిచ్చి దేవదూతలారా, మీకంటే ముందు నేనే వెళ్ళాను. మీకంటే ముందు నేనే వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పురుగులకి కొన్ని ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఆజ్ఞాపించే ఆ ఆవరణమంతా నా రక్తముతో శుద్ధీకరించా. ఇది ఒక అరణ్యం, ఇది ఒక అరణ్య యాత్ర. ఈ అరణ్యములో సెలయేర్లు ప్రవహించేటట్లు చేశా. పరలోకములో నుంచి నా బిడలకి మన్నా కురిపించా. తింటూనే ఉన్నారు, నన్ను స్తుతిస్తూనే ఉన్నారు. ఈ 3 రోజులు నేను అక్కడ పరవశించి మరలా పరలోకం వద్దాం. మీకు చెప్తే మీరందరూ నా వెనకొస్తారేమో అని చెప్పని మీకు తెలియకుండా నేనే వెళ్ళాను. అయినా నా బిడ్డలు నన్ను గమనించేశారు. హల్లెలూయా. నా ప్రజలు నన్ను గమనించేసి నా ఎదుట నీవు తెరచిన తలుపులో వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులో. హల్లెలూయా. నాకు బ్రేకు ఉండదు, బెల్లం ఉండదు. ఎంత సమయమో నాకు అర్థం కాదు. అందుకని దేవుని జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. నాకు ఇక్కడ గోడకు తగిలించే ఒక గడియారం పెట్టారు. గడియారం పెట్టి ఏమండి, నేను ఒక రథం, నేను ఒక అశ్వాన్ని, నేను ఒక తెలుగులో గుర్రం,
కలర్ గుర్రం కాదు, తెల్ల గుర్రం. కలర్ గుర్రాలు ఉంటాయి కొన్ని. యేసయ్య రథానికి కట్టబడిన మేమందరమే తెల్లటి గుర్రాలమే. మా రథం మీద యేసయ్య నిలిచి ఉన్నాడు. మాకున్నటువంటి ఈ గుర్రాలకున్న కళ్యాలు ఆయన చేతిలో ఉన్నాయి. మేమందరమే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో ఉన్నవారేమి. హల్లెలూయా. ఆయన నడిపిస్తున్నాడు, మేము నడుస్తున్నాం. ఈ పరిచర్య నా యేసయ్య వచ్చినంత వరకు ఇటువైపు మన వెనుక మన ముందు విస్తరించునుగాక. హల్లెలూయా. నిర్గమకాండంలో ఒక మాట ఉంది. మోషే రోజుల్లో నిర్గమకాండం 9వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, దేవుడైన యెహోవా మోషేతో ఇలా అనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికి. ఇంకా మీరు లెక్కేసుకోండి. ఎవరైనా ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనకి మిమ్మల్ని కానీ మీ పిల్లల్ని కానీ మీకు పుట్టబోయే పిల్లల్ని కానీ ఒకవేళ ఆపితే, అడ్డుపడితే పరిస్థితులు తారుమారైపోతాయి. దేవుని యొక్క ఉద్దేశం సేవకుని ద్వారా బయలుపరుస్తున్నాడు. నువ్వు వెళ్ళు, నా ప్రజల్ని బంధించినటువంటి ఆడుతో చెప్పు, సైతాను గాడుతో, నా ప్రజల్ని పోనిమ్ము, నా ప్రజల్ని పోనిచ్చి నువ్వు బాగుపడు, లేదా జాగ్రత్త, నీ దేశం, నీ సింహాసనం, నీకు సంబంధించినటువంటి సపోర్టు మొత్తం పీకవతల పడేస్తాను. క్రైస్తవ్యానికి ఒకవేళ వ్యతిరేకంగా కాలు కదపుతావేమో, చెయ్యి లేపుతావేమో, తర్వాత తినేదానికి చెయ్యి కూడా ఉండదు నీకు. జాగ్రత్త. యోధా గోత్రపు సింహపు పిల్లల వాళ్ళు ఒకవేళ అవసరమైతే అక్కడికి నీవు కూడా వెళ్ళి వాళ్ళందరూ చేతులెత్తి స్తుతిస్తూ ఉండగా, సేవకుడు నీ కొరకు ప్రార్థిస్తూ ఉండగా బతికిపో లోకం కొరకు, పాపంలోనే బ్రతికిపో. అయితే నా ప్రజలు నన్ను సేవించుటకు వాళ్ళని పోనిమ్ము. మోషే చాలా సీరియస్గా చెప్తున్నాడు. తర్వాత మరి ఒక వాక్యం ఉంది, చదవండి. 8వ అధ్యాయంలో 28వ వాక్యం చదవండి. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు. ఎక్కడ
ఎక్కడ బలి అర్పించాలి? అరణ్యము. అరణ్యములో మీ దేవుడైన యెహోవాకి బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిస్తాను కానీ దూరముగా వెళ్ళవద్దు. చూడండి వాడి బాధ. మిమ్మల్ని అరణ్యములోనికి పంపిస్తా, మీరు మీ దేవునికి బలి సమర్పించండి. కానీ ఒక చిన్న మాట, మీరు దేవునిని స్తుతించి ఆత్మలో ఆరాధించి బాప్తిస్మము పొంది మరలా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం కూడా పొంది ఆత్మశక్తితో నింపబడండి. కానీ మరలా మీరు నా దగ్గరకు వచ్చేయండి, మీ దేవునికి బలి చెల్లించి మరలా ఫరో అంటున్నాడు నా దగ్గరకు వచ్చేయండి. అంటే సాతాను యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? మీరు ప్రార్థనకు పోండి, పాటలు పాడుకోండి, మీ దేవుని ఘనపరచుకోండి, కానీ తిరిగి మరలా బ్రాందీ షాప్కి వచ్చేయండి, జ్యోతిలక్ష్మి డ్యాన్స్ ప్రోగ్రాంకి వచ్చేయండి. ఆ మనిషి చచ్చిపోయి నరకంలో ఉంది కనుక ఆ డ్యాన్సే చూడాలనుకుంటే అక్కడికే పోండి. మీరు మాత్రం నాకు దూరంగా పోకూడదు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నా పేరే పెట్టారు నీకు వెంకటేశులని. మీరు ఇప్పుడు బాప్తీసం తీసుకొని వెంకటేశ్వరుని పాతిపెట్టి యేసు రత్నం అని చెప్పని సేవకుడికి మీకు పేరు పెట్టి మీరు లేపితే నాకు పునాదులు కదిలిపోతాయి. ఆ రోజుల్లో చిలకరూరుపేటని నేనే పరిపాలిస్తున్నా. ఈ రోజుల్లో తండ్రి అయిన దేవుడే బాధ్యత తీసుకున్నాడు. ఆదరణకర్తగా ప్రాణం పెట్టే ప్రాణప్రియుడుగా అనేక కుటుంబాలలో దీపాలు వెలిగించే జ్యోతిర్మయుడుగా యేసు ప్రభు దిగొచ్చాడు. త్రియేక దేవుని పరిపాలన ప్రారంభించబడింది. అది ఏ మనుష్యుడు కూడా ఎవరు రాజులుగా ఉన్నా సెల్యూట్ కొట్టాల్సిందే, నమస్కరించవలసిందే. సర్వశక్తి కలిగిన దేవునికి పాదాభివందనాలు చేయవలసిందే. ఆయన ఎక్కడో కొండ మీద ఉన్నాను కోతి మాదిరిగా, అక్కడికి రండి, మీకు కూడా షేపు లేకుండా చేస్తాను అని చెప్పని అనేవాడు కాదు. ఆయన పరలోకాన్నే విడిచి ఆయన ప్రజలు గుడిసెలో నివసిస్తున్న ఆ గుడిసెలోనికి వెళ్ళి దాన్ని దేదీప్యమానంగా ఆశీర్వదించే దేవుడు ఆయన. కడుపులో క్యాన్సర్ పుండ్లున్న భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులైన కౌగిలించుకొని స్వస్థపరిచే దేవుడు ఆయన. ఆయన ప్రేమకి ఎవ్వడూ నిలబడలేడు. గనుక ఎక్కడికి వెళుతున్నారు ఈ ప్రజలని చెప్పనంటే దేవుడు వాళ్ళకి విడుదలనిచ్చాడు. సాతాను చేతుల్లో నుంచి విడిపించబడాలని, దుష్టుని యొక్క కబంధ హస్తాలలో నుంచి విడుదల దొరకాలని తండ్రి అని పిలుచుకునే దానికి వెళుతున్నారు అరణ్యములోనికి. శాలేమన్నకి ఆలోచన చెప్పేవాళ్ళు లేనట్టున్నారు. కొంతమంది జ్ఞానవంతులు అనుకుంటారు శాలేమన్నకి ఆలోచన చెప్పేవాళ్ళు లేక ఆయన ఉన్నాడే పోతన, ఆయన కూర్చొని రాసుకున్నటువంటి ఆ ఊరికి పోయాడు. ఏమండి, కవే
ఒక ఆయన ఉన్నాడు కదా పోతనని, పోతవరం అక్కడికి పోయాడు. ఆలోచన చెప్పేవాళ్ళు లేరు ఆయనకి. యవనస్తుడు కదా, ఆవేశం. ఉన్నారా లేరా ఇటోళ్ళ? ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఒక నక్క కుందేలు పిల్ల ఉంది కదా, చిన్న కుందేలు పిల్ల, తెల్లటి కుందేలు, దాన్ని వేటాడేదానికి హడావుడిగా గుంటలు వడుకుందంట. హడావుడిగా, దాన్నే గుంట నక్క అంటారు. హడావుడిగా గుంటలు వడుకుంది. ఈ కుందేలు పిల్ల చెంగుమని ఎగురుతూ వాళ్ళ అమ్మతో కూడా హ్యాపీగా అటు రోడ్డు మీదకి వచ్చింది. రోజు వస్తున్నాయని చెప్పని తెలుసుకొని ఈ గుంట నక్క గుంటలు ఆడుకొని కూర్చొని ఉందంట. వస్తాడు, ఈ తల్లి వస్తుంది, తల్లితో పాటు ఈ కుందేలు పిల్ల కూడా వస్తుందని. ఈలోగా మన ఊరికి సంబంధించినటువంటి ట్రాక్టరు ఇసుక తీసుకొని ఆ రోడ్డు వెళుతూ ఉందంట. ఆ వెళ్ళేటప్పుడు ఢమామని చెప్పని టైరు బరస్ట్ అయిపోయింది. రోడ్డు మీద టైరు బరస్ట్ అయితే అది హడావుడిగా అటు ఇటు వచ్చి ఈ గుంటలో కూర్చుంది కదా, ఆ గుంట మీద ఇసుక అంతా పోసేసింది. ఇంకా నక్క కనబడలా, దాని తోక కూడా కనబడదు. ఈ గుంట నక్క ఎటుపోయింది అని చెప్పానంటే దాని మూలకు కూడా వినబడలే. మాకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? మేము జ్ఞానవంతులం కాదు, మా సమస్తము, మాకు అన్ని విషయాల్లో చాలిన దేవుడు ఆయనే. మా కుటుంబాల్ని కాపాడేవాడు. యవనస్తులైనటువంటి మా పిల్లల్ని చేతుల్లో భద్రపరుచుకొని ఇలాంటి రోజుల్లో దేవుని కొరకు వాళ్ళు దేవుని పరిచర్యలో ఉండటం అనేది మా కాపుదల కాదు, దేవుని చేతులకు అప్పగించుకున్నాం. ఆయనే కాపాడుతున్నాడు. గనుక ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే ఎక్కడికి వెళ్ళారట వాళ్ళు? మేము ఆ చర్చికి పోయి ప్రార్థన చేసుకుని వస్తామండి అని చెప్పని అల్లా. మేము అరణ్యములోనికి వెళ్ళి అరణ్యములో మా దేవునికి బలులు చెల్లించి మేము ఆయన్ని ఘనపరచాలి, మమ్మల్ని పోనేమో. మీకోసమే కదా ఊర్లో ఇంత పెద్ద చర్చి కట్టింది. మీరు వెళ్ళిపోతే మేము ఈగలో దోమలు కొట్టుకోవాలన్నా ఏమన్నా కొట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. మీతో కూడా మేము ఉంటే మేము కూడా 4 రోజులకి చచ్చిపోతాం. ఎందుకంటే మీరే సచ్చినోళ్ళు. మీ ప్రక్కన మేము పండుకొని మీతో సహవాసం చేసామనుకో, ఆ మరణం మమ్మల్ని కూడా మింగేస్తుంది. సజీవులతో కూడా మేము చేరాలి. జీవాధిపతి అయిన యేసుని జీవించుచున్న వారిమై జీవాధిపతిని మేము ఆరాధించాలి. హల్లెలూయా. మీ దగ్గర ఒక హల్లెలూయా లేదు, మీ నోటికుంట ఒక స్తోత్రము లేదు, పొగాకు సిగరెట్లు తప్ప వేరే కంపు మీ మొహంలో లేదు. ఈయన మీతో కూడా ఉండటం మాకు కుదరదండి. మేము అరణ్యములోనికి వెళతాము. హల్లెలూయా. బాగా గమనించండి. విమోచించబడినటువంటి ప్రజలు ఎలా నడిపించబడ్డారు అని చెప్పనంటే, ఫిలిస్తీన్ల మార్గం గుండా వెళ్ళలేదట,
దేవుడు వాళ్ళని అక్కడ నడిపించల, అరణ్య మార్గం గుండా తీసుకుని వెళ్ళాడు. ఆమె ఈ అరణ్య మార్గం గుండా వెళ్ళేటప్పుడు మేనమామలో లేరు, మేనత్తలో లేరు, మేనత్త కూతుర్లో లేరు, ఎవరు లేరు. ఆ మార్గంలో దేవునిని స్తుతించే ఆరాధన, స్తుతి ధ్వనులు. మనం ఈ మీటింగ్కి తిరిగిన తర్వాత ప్రతి ఫ్లెక్సీలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న సేవకుడు వెంటనే దేవునికి స్తుతి, స్తోత్రం, హల్లెలూయా అన్నటువంటివే కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. కానీ ఏమండి, ఇంకేమైనా ఈ ఆవరణలో అడుగుపెట్టిన తర్వాత అత్త కూతుర అన్నటువంటిది ఏమైనా వినబడ్డదే? ఒకవేళ మేనత్త కూతురు ఫోన్ చేసి హలో మామ ఎక్కడున్నావు అని చెప్పంటే, నోరుబాయ్ సైతం దాన్ని ప్రార్థనలో ఉండే, నేను సైతంతో ఒకటి తగులుకున్నది, నాకు ప్రార్థనకు రమ్మంటే రాలా, అయితే నేను చేసుకోను. నన్ను చేసుకోవా? నన్ను చేసుకోకపోతే సస్తావే మహోందాను. నేను దేవుని ప్రేమని సంపాదించుకొని వస్తున్నా. ఎలా మన దాంపత్య జీవితం ఉండాలో సేవకుల ద్వారా నేర్చుకుంటున్నా. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ఆ దైవ జ్ఞానాన్ని పొందుకునే దానికి వచ్చా. భార్య అంటే ఏమిటో, భర్త అంటే ఏమిటో, దేవుని యొక్క బంధం అంటే ఏమిటో దానిని సేవకుల ద్వారా నేర్చుకుంటున్నా. నడిపిస్తున్నటువంటి సేవకుణ్ణి, వెంబడిస్తున్నటువంటి సేవకులు ఏ విధంగా నేర్చుకుంటున్నారు, ఏ విధంగా లోబడుతున్నారు, ఏ విధంగా వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయో వాక్యం ద్వారా, వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నా. ఇది అరణ్యమే. ఈ అరణ్యములో సెలయేర్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆమె దేవదూతల మన్నా కురిపించబడుతూ ఉంది. ఏమే మీ ఇంటికి వచ్చినప్పుడు రొంచేపు కూర్చో, అన్నం ఉడకుతుంది అని చెప్పని మొహం మీద తిట్టావు. ఇక్కడికి రా, ఇక్కడికి రా, 24 గంటలు నీకు భోజనమే. ఏమండి చూడండి, దేవుని ప్రేమ. ఉదయాన్నే ఒకవేళ పిల్ల తల్లిలు ఆకలితో అలమటిస్తారేమో. చిన్న పిల్లలకి ఆకలిస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు? అందుకని ఉదయాన్నే ఆహారాన్ని సిద్ధపరచండి. ఏ ఒక్కరూ ఆకలి అనకూడదు దేవుని సన్నిధిలో. ఏమండి, వాళ్ళకి సమృద్ధిగా పెట్టండి. ఎందుకని చెప్పనంటే ఏ లోటైనా దాన్ని దూరపరిచి సమృద్ధినిచ్చే దేవుడు మాకున్నాడు. హల్లెలూయా. సమృద్ధినిచ్చే దేవుడు ఉన్నాడు. నీకు 5,000, నీకు 10,000, నీకు 15,000 కాదు. నీకు ఎంత కావాలో, నీకు ఎంత కావాలో, నీకు ఎంత ఓపిక ఉందో మోకాళ్ళ మీద ఉండు. కృపా నిధి త్రవ్వుకో. నువ్వు మోయలేనంతగా ఆ ఆశీర్వాదాలు నీ నెత్తిన పెట్టుకొని ఊర్లో ఊరేగాలి. ఏమిటి నీ నెత్తినని చెప్పంటే ఆశీర్వాదాలు. ఆమె నీ వ్యాధి ఏమైంది? అది అడుగు పెడతానే పోయింది. దక్కుతున్నావు కదా, ఇక్కడి నుంచి పోయేటప్పుడు అహు అహు అంటే పోయావు. ఇప్పుడేమిటి కొత్త పాటలు పాడుకుంటా వస్తున్నావు? ఇది మా ఆశీర్వాదం, అది మీ దరిద్రత. బాగా గమనించండి.
దేవుని ప్రజల్ని ఎక్కడికి నడిపించాడో తెలుసా? ఎవరిని సేవించేదానికి? దేవుడైన యెహోవాని సేవించేదానికి అరణ్యములోనికి తీసుకొని వచ్చాడు. చాలా దూరం అండి, ఏమండి, చాలా దూరం. నేను పిడుగురాళ్ళ నరసరావుపేట అక్కడి నుంచి కట్టై ఇక్కడికి వచ్చాడు, హైదరాబాద్ నుంచి. అక్కడి నుంచి కూడా చాలామంది వచ్చారు. కానీ మనం, ఇది ఆనంద యాత్ర. ఇది మన దుఃఖము, మన కన్నీరు మన తండ్రి అయిన దేవుని హస్తముతో తుడిచివేయబడి స్తోత్రాలతో, ఆనంద గీతాలతో మన కుటుంబాలలో అడుగుపెట్టే ధన్యకరమైనటువంటి చోటు ఇది. దేవుడు ఆకాశములో నుంచి చూసి దీనిని ప్రతిష్ఠించాడు. ఇది అరణ్యమే, కానీ ఈ అరణ్యములో మన్నాని కురిపిస్తాను, ఈ అరణ్యములో సెలయేర్లు ప్రవహింపచేస్తాను, ఈ అరణ్యములో నా గాయాలలో ఉన్న స్వస్థతని నా ప్రజలకిస్తాను. వాళ్ళ చెప్పులు వారు కూడా తెగదు, వాళ్ళ బట్టలు కూడా పాతకెళ్ళవు. నేనే వారికి పరమ వైద్యుడుగా ఉంటాను. దేవుడే మనకు తోడై ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? ఒక వ్యక్తి రక్షించబడిన తరువాత వారిని తిరిగి మరలా లోకముతో ఐక్యపరచడు. ఈ స్థలాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను ప్రార్థన చేసుకుంటానే ఉన్నా. ఎందుకో తెలుసా? నడిపిస్తున్నటువంటి సేవకుడికి ఆత్మ బలముతో నింపాలి. లక్షల మంది ప్రజల్ని నడిపించే నాయకుడు, ఆ నాయకుని హృదయంలో సంతోషం ఉండాలి, ఆయన ముఖం ప్రకాశమానంగా వెలగాలి. ఏ సేవకుడైనా నడిపిస్తున్నటువంటి సేవకుని క్షేమాన్ని కోరుకున్న వాడే ఆశీర్వదించబడతాడు. గనుక నాకు తెలుసు గనక సేవకుని కుటుంబాన్ని కాపాడు ప్రభు అని చెప్పని ప్రార్థన చేసుకుంటున్నా. వచ్చినటప్పుడల్లా చిరునవ్వుతో ముఖంలో సంతోషాన్ని చూడగలుగుతున్నా. గుండెల్లో మిమ్మల్ని కూర్చున్నటువంటి భారం ఉండొచ్చు, కానీ ఆయన హృదయంలో ఉన్న భారాన్ని ఆయన తండ్రి మీద వేశాడు. మోస్తున్నటువంటి దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. గనుక మనందరి యొక్క ప్రార్థన సేవకునికి మంచి ఆత్మీయ బలమునివ్వాలి. మీరందరూ క్షేమంగా కృపాక్షేమాలతో వెళ్ళాలి. గనుక దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందో తెలుసా? నేను రక్షించబడ్డాను, బాప్తీసం తీసుకున్నాను, తెల్లటి బట్టలు కట్టుకున్నాను, తెల్లటి మల్లెపూలు పెట్టుకున్నాను, అంతా తెలిపే. ఆ రోజుల్లో బాప్తీసం తీసుకుంటే ఎడ్డబండి మీద ఊరేగిచ్చేవాడు మల్లెపూలు పెట్టి. ఏమంటే ఈ రోజుల్లో బాప్తీసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? బాప్తీసం పొందిన మీరు పరిశుద్ధాత్మను పొందండి. ఆమె బాప్తిసం పొందారు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆయన మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా బ్రతకమని. ఆమె ఏంటి? మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, ఇంకా లోకముతో మీరు కలవకూడదు, లోక సంబంధులుగా ఉండకూడదు. మీ నోటికుంట వస్తున్న ప్రతి మాట
దేవునిని మహిమపరిచేటట్లుగా ఉండాలి, బలహీనులను బలపరిచేటట్లుగా ఉండాలి. ఒకవేళ ఈ సంవత్సరం రాకపోయినా మీదిటికైనా నీతో పాటు నువ్వు సాక్ష్యం చెప్పి రక్షించుకున్నటువంటి వారు ఏమండి, బైక్ మీదైనా, ఆటో మీదైనా, వ్యాన్ మీదైనా, ఏమండి, లారీ మీదైనా రావాలి ఇక్కడికి. నువ్వు రా, నీకు కావలసినవన్నీ నేను చూసుకుంటా. ఛార్జీలు కూడా నేనే పెడితే, మీ మాదిరిగా దరిద్రంగా పెట్టలే నన్ను. ఒకప్పుడు వెళ్ళేదానికి ఛార్జీలు కూడా లేవు. నేను ఎప్పుడైతే శ్రీమంతుని దగ్గరికి వెళ్ళానో నా దరిద్రత దూరపరచబడి శ్రీమంతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అప్పు ఇచ్చేవాడిగా చేశాడు. ఊరంతటికి ఛార్జీలు పెట్టి తీసుకొని పోతా, మీకు దమ్ముంటే రండి నాతో కూడా. ఊరినే కదిలించాలి నువ్వు. ఆమె హల్లెలూయా. మనం సిటీలో ఆరాధించుకునే దానికి చోటు లేదు. ఏమండి, అది హైదరాబాద్ కానీ ఇంకోటి కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించే దేవుని ప్రజలు మనం గాన అందరినీ ఒక్కసారి సేవకుని యొక్క మాటను బట్టి హల్లెలూయా అని చెప్పిన అన్నామనుకో, ఒక 100 కిలోమీటర్లో ఉండే హార్ట్ పేషెంట్ గుట్టుకమంటాడు, గుండె ఆగిపోద్ది. ఏమండి, లేకపోతే దడంగా వచ్చేస్తుంది. అయ్యా, ఏదో ఒక అరుపులు వినపడ్డాయి, ఏదో ఒక కేకలు వినపడ్డాయి, గుండెలు అదిరిపోతా ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో అని చెప్పానంటే తిన్నగా పోలీసు వాళ్ళు ఎక్కడికి వస్తారు. ఏమండి, మామూలుగా వాళ్ళు కూడా ప్రార్థనకే వస్తారు కానీ ఇబ్బంది పెట్టేదాని కొరకు రాదు. అయ్యా, మీ పాస్టర్ గారు ఎక్కడున్నాడు? అదే శాలేం రాజు గారు. పోతవరం దాటిన తర్వాత కొత్త రాజావారిపేట, అదేనా? మరి ఉందా? నేను ఊరికే చెప్తున్నానా? ఇది ఏం రాజాపేట? ఇది కొత్త రాజాపేట. మునుపెన్నడూ చూడనటువంటి రాజుల వంశము నివసించే పేట ఇది. హల్లెలూయా. పాత రాజాపేట అక్కడుంది. నేను వచ్చేటప్పుడు ఇవన్నీ గమనిస్తాను, నా కళ్ళు మంచివి కాదు. ఏమండి, రంగలు రావటం తిరిగినట్టు తిరుగుతుంటాయి. ఏ వాల్ పోస్ట్ కూడా వదిలిపెట్టు, ఏ చిన్న పేరు కూడా వదిలిపెట్టు. కొత్త రాజావారి పేట ఏమిటి? ఈ స్థలాన్ని దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? రాజా అని చెప్పంటే శాలేం రాజు కదా. ఈయనకి ఎప్పుడు పెట్టాడు ఆ పేరు? పోనీ పెడితే పెట్టాడులే. ఏమండి, పాత రాజావారి పేటలో పెట్టచ్చు కదా. కొత్త రాజావారి పేట అని చెప్పని దీనిని ప్రపంచమంతా చూసేటట్లుగా ఈ రాజుల వంశం ఇది పోరాడేది మనుషులతో కాదు, యుగ సంబంధమైన దేవతతో, ప్రజల్ని కట్టి పడవేసినటువంటి దురాత్మలతో, ప్రజలు క్షేమం కొరకు, వాళ్ళ కన్నీరు తుడవబడేదానికి, వాళ్ళ ఆకలి దప్పులు తీరేదానికి, రాజాది రాజైన యేసు పరిపాలన ఇక్కడి నుంచి ప్రారంభించబడేదానికి ఈ స్థలాన్ని భూమి పుట్టక మునిపే ఆయన కంచి వేశాడు.
నేను వచ్చేటప్పుడు ప్రభువా నువ్వు గొప్పోడు అయ్యా, నీతో పని కాదురా నాయన, నీతో పని కాదు. రాత్రి ఒక ఆలోచన, ఏమండి, ఒక క్రొత్త రాగం అది. నేను ఎప్పుడూ దాన్ని వినలా. కొన్ని మాటలు దాన్ని మీరు దాంట్లో పెట్టుకొని వచ్చే సంవత్సరం ఆనంద్ పాస్టర్ పాడుతున్నాడు అని చెప్పి నా పరుగు తీయబాకండి. వినండి, మీరు పాడేటట్లుగా ఉండదు. సరిలేరు నీకెవ్వరు యేసయ్యా, మరణము గెలిచిన జయశీలుడా, పరమును చేరిన పరిశుద్ధుడా. కొడతారా? మీరు కొట్టాలి, మీరు కొట్టాలి. ఆమేన్, ఆమేన్. సరిలేను నీకెవ్వరు యేసయ్యా, మరణము గెలిచిన జయశీలుడా, పరమును చేరిన పరిశుద్ధుడా. సరిలేను నీకెవ్వరు యేసయ్యా, మరణము గెలిచిన జయశీలుడా, పరమును చేరిన పరిశుద్ధుడా. మహాదేవ దేవునికి ఆరాధన, మహోన్నతుడ నీకేన స్తుతి అర్పణ. నిన్ను ఆరాధించుటయే నా భాగ్యము, నీకు స్తుతులర్పించుటయే నా ధన్యత. నిన్ను ఆరాధించుటయే నీకు స్తుతులర్పించుటయే నా భాగ్యము. సరిలేరు, ఆమేన్, ఆమేన్. సరిలేరు నీకెవ్వరు యేసయ్యా, మరణము గెలిచిన జయశీలుడా, పరమును చేరిన పరిశుద్ధుడా. మహాదేవ దేవునికి ఆరాధన, మహోన్నతుడ నీకే నా స్తుతి అర్పణ. నిన్ను ఆరాధించుటయే నా ధన్యత, నీకు స్తుతులర్పించుటయే నా భాగ్యము. నిన్ను కొడు, ఆమేన్. నీకు స్తుతులర్పించుటయే నా భాగ్యము. హల్లెలూయా, హల్లెలూయాని కూడా ఇట్లా రాగం తీయండి. వాళ్ళు ఎవరో ప్రార్థనకు పోతే ఏంటి వాళ్ళు కూడా ఇట్టే రాగం తీస్తున్నారు. దేవునికే మహిమ కలుగునుగా. నోట్లోకి ఈగలు పోతాయేమో అనిపించి నాకు అట్టే చూస్తుంది. బా, ఏమి దమ్ముందరా వీళ్ళకి అనుకున్నా. ఈయన ప్రజలందరూ ఆమేన్. చాలా బాగున్నాయి ఆ పాటలు. ఈయన ఈ పాటలు పడితే మనోళ్ళు పెద్దాసిపేటకి వెళ్తారు. పెద్దాసిపేటకి పోవాల్సిందే సెలైన్లు పెట్టించుకునేదానికి. గనుక మనం అరణ్యములో దేవునిని సేవించేవారిని, ఆత్మలో కేకలు వేస్తూ పరవశిస్తూ
మన ఎదుట ఉన్నటువంటి ఎరుకో ప్రాకారాలు కూలిపోయేటట్లుగా మందసాన్ని భుజం మీద పెట్టుకున్న యాజకులు ముందు సాగుతూ ఉండగా, బోరలు పట్టుకొని ఊదుతూ ఉండగా ఎరుకో ప్రాకారాలు పెళ పెళ పెళమని చెప్పని ఒక్కసారి కూలిపోయాయి. వాగ్దాన దేశానికి మార్గం ఏర్పడింది. అరణ్యములో కేకలు వేస్తున్నటువంటి ఒక జనం, వాళ్ళు ఎవరు? ఐగుప్తు బానిసత్వములో నుంచి విడిపించబడ్డారు. నమ్మి బాప్తిస్మం పొందటం ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి జీవాధిపతిని ఆత్మతో ఆరాధించే దేవుని ప్రజలు. వారి ఎదుట ఎరుకో ప్రాకారాలు నిలవలేవు, ఎర్ర సముద్రాలు ఆపలేవు. యొర్దాను నది ఏకరాశిగా నిలబడతాది. వారితో కూడా బల సూచకమైన మందసం ఉంది. వారికి సమర్పించబడినటువంటి లేవి గోత్రికులు యాజకులు ఉన్నారు. యెహోవా పక్షమున నిలబడే లేవి గోత్రికుల్లో ఉన్నటువంటి యాజకులు గనుక వాళ్ళ సంరక్షణలో సాగుతున్న ప్రజలు ధన్యులు. వాళ్ళకి దేవుడు జయమే ఇస్తాడు కానీ అపజయము ఉండదు. ఆమేన్. లేచి నిలబడతారా, కూర్చుంటారా? మీ ఇష్టం. లేచి నిలబడితే ప్రార్థన చేసుకుంటాం. చాలాసేపటి నుంచి కూర్చున్నాం కదా, కొంచెం వ్యాయామం. పాస్టర్ గారు చెప్పారు కాళ్ళు చేతులు ఇలా విదిలించమని అని చెప్పనంటే పక్కన మూతి పక్కన కొట్టబాకండి. ప్రార్థన అయిన తర్వాత చూసుకుంటా నిన్నంటది. జాగ్రత్త. లేచి నిలబడిన వాళ్ళందరూ మనకు విడుదల కలిగేటట్లు ఈ అరణ్యములోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. మనుషులతో మనం చెప్పుకోకుండా ఈ అరణ్యములో దేవునితోనే మనం చెప్పుకునేటట్టు ఆయనే ఒక దర్శనముగా మన ముందు నిలబడ్డాడు. మీ మీద ఒక నీడ వలె ఉన్నాం. మీ మీద నిలిచింది మేఘ స్తంభం, మిమ్మల్ని ఆవరించింది పరిశుద్ధాత్మ అగ్ని స్తంభం. శత్రువులు మిమ్మల్ని తరమరు. వెనుక ముందులుగా నేను నిలబడ్డా. నా దేవదూతలు ఖడ్గము పట్టుకొని మిమ్మల్ని కాపాడుతూ ఉన్నా. ధైర్యంగా ఆరాధించండి. మీ శక్తి కొలది పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో మీ దేవునిని స్తుతించి ఆరాధించండి. భయపడబాకండి. ఇక్కడ ఉన్నది నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు మాత్రమే. నీ గర్భములో ఉన్నటువంటి బిడ్డ కూడా దేవుని హస్తము తాకిన వెంటనే ఆ బిడ్డ కూడా గంతులు వేయాలి. ఆ బిడ్డ కూడా కాళ్ళు చేతులు గర్భములో ఊపి దేవునిని స్తుతించాలి. మీదటికి నీ చేతిలో ఒక చక్కటి బిడ్డని దేవుడు ఇస్తాడు. నిన్ను తల్లిగా ఆశీర్వదిస్తాడు. నిన్ను నీ బిడ్డని క్షేమంగా ఇక్కడ తీసుకొని వస్తాడు.
ఇంతవరకు నిన్ను అర్థం చేసుకోలేనటువంటి నీ భర్త కావచ్చు, మీ అత్తమామలు కావచ్చు, నీలో ఉన్న దేవుని ప్రేమ, తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఈ సభలలో పరలోక తండ్రి ప్రేమను రుచి చూచి వెళుతున్నటువంటి నీలో నిజమైనటువంటి ప్రేమను వాళ్ళు చూస్తారు. నిన్ను కౌగిలించుకుంటా నీ ఆదరణ పొందుతా నీతో పాటు నీ కుటుంబమంతా ఈ సభలలో, ఈ మహాకూటములలో, రాబోతున్నటువంటి దినాలలో కుటుంబాలుగా రాబోతున్నారు. ఒక గుంపు జనం తరలించబడబోతుంది. వాళ్ళు వస్తున్నప్పుడే ప్రజలు ఎవరు వీళ్ళు విమోచించబడిన ప్రజలు, యేసు రక్తముతో వాక్యముతో మోషే నాయకత్వానికి సాగిపోతున్న దేవుడు అంటున్నాడు, నా జనమా, నా ప్రజలారా సాగిపో. వేరే తిరిగి చూడబాక. ఒట్టి చేతులతో వెళతాను, అవిశ్వాసాన్ని రాణించుకోవాలి. నువ్వు అపనమ్మకముతో వచ్చినాగా దేవుడు నీ గుండెల్లో విశ్వాసాన్ని పుట్టించాడు. నువ్వు అవిశ్వాసమైనాగా నీలో ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నావు. నీవు విశ్వాసిగా మారావు. నీలో విశ్వాసం పెరుగుతావు. నీ గుండెల్లో నుంచి ఒక ధ్వని వినపడుతుంది, యేసయ్యా అవిశ్వాసిని ప్రభు, నీ మీద నమ్మకం పుట్టిస్తున్నావు. నీవు నన్ను ముట్టావు, నీ స్పర్శ నాకు తగిలి, నీ వస్త్రపు జంగు నన్ను తాకి వెళ్ళేది ప్రభు. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడుతూ హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడినటువంటి సేవకుణ్ణి మా ముందు ఒక సాక్షిగా నిలబెట్టావు. నీ మీద ఆధారపడి నీ ముఖ దర్శనాన్ని చూస్తూ నీ ఆలోచనల ప్రకారం అడుగులు వేస్తున్న నీ సేవకుడికి ఏ విధంగా జయమిస్తున్నావో మా కళ్ళ ఎదుట నిలబెట్టావు. అవిశ్వాసముతో కారుతున్న మా కన్నీడను ఆపేవయ్యా. సేవకుని ముఖాన్ని చూస్తూ మా గుండెను ధైర్యపరుస్తున్నావయ్యా. సేవకునితో నువ్వు ఉన్నావు ప్రభు, మాతో కూడా నువ్వు ఉంటావు, మాతో కూడా నువ్వు ఉంటావు. నీ విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు ఇప్పటికే జరిగాయి, మిగిలి ఉన్నటువంటి సభలలో జరుగుతాయి. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల ఆనంద బాష్పాలతో నువ్వు ఇంట్లో అడుగు పెడతావు. సహోదరుడా ఇక్కడి నుంచి వెళుతున్నటువంటి నీవు నీ ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఆవరించినటువంటి దురాత్మను నీలో ఉన్నటువంటి సర్వశక్తి కలిగిన దేవుని నామములో దూరపరచబడతాయి. అవి నీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపో. రాబోయే సంవత్సరం క్షేమంగా దేవుని నీడలో నీ కన్న తండ్రి ప్రేమలో నువ్వు వర్ధిల్లుతా. నీ నోటి నిండా నవ్విస్తాడు దేవుడు. నువ్వు దేవుని బిడ్డవి.
నువ్వు పరాయి దానివి కాదు, నువ్వు పరాయి వాడివి కాదు. ఈ ఆవరణములో నిలిచి ఉన్న నీవు, నీతో ఉన్న నీ కుటుంబం, నీ బిడ్డలు నా దేవుని సంతానం. అందుకే ఆయన మీకు తండ్రిగా ఇక్కడ ఉన్నా. చప్పటి కొడుతూ చేతులెత్తి